శుభప్రదం జయప్రదం. రాష్ట్రంలో నకిలీ మద్యానికి కారణమైన ప్రభుత్వం తప్పించుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. ప్రధాన నిందితులను టీడీపీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకున్నారని అన్నారు. సిబిఐతో కాకుండా సిట్తో విచారణ జరిపిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నకిలీ మద్యంతో ఎలాంటి సంబంధం లేని జోగి రమేష్పై కూటమి సర్కార్ కుట్రలు చేస్తోందన్నారు కాకాణి పూజిత. టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పేర్లు ఎఫ్ఐఆర్లో ఉంటే ఆ నాయకులని టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసేసి మేము యాక్షన్ తీసేసుకున్నాము అని చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం. నకిలీ మద్యం ఈ కేసులు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపాదించడానికి ప్రయత్నించడం హాస్యాస్పదం. ఇంత పెద్ద మద్యం కుంభకోణం జరుగుతుంటే సిబిఐ ఎంక్వైరీ చేయించకుండా కేవలం సిట్ టీంని ఏర్పాటు చేసి విచారిస్తున్నామన్న పేరుతో కావాలని చెప్పి జోగి రమేష్ అన్నని మీదకి నేరం నెట్టడం అనేది చాలా అన్యాయం అండి. అన్ని రకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ చేసేసి దీని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.